గోస ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మొత్తం పని మొత్తానికి పోయింది. మొత్తం ఈ గోల్డ్ షాపులు ఇవి వచ్చినాక వాళ్ళ దగ్గరికి ఇక ఓన్లీ మేము లేడీస్ మట్టెలు చేయించుకోవాలంటేనో పుస్తలు చేయించుకోవాలంటేనో ఆ సెంటిమెంట్తో ఓడు తప్పితే మొత్తం మిగతా అన్నీ కూడా షాపులలోకి వెళ్ళిపోయినాయి. గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా దారుణమైన పరిస్థితి ఉన్నది. చాలామంది స్వర్ణకారులు నా దగ్గరకు వచ్చి చూపించారు. పేరుకు షాపులో అమ్మేది వడ్డానం ఉన్నది, 15 తులాలు ఉన్నది. అలా 3 మంచి ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ తీస్తే 5-5 తులాల ఇనుప కడ్డీ పెట్టున్నది. అన్ఫార్చునేట్లీ తెలియక ఈ స్వర్ణకారులు కొన్నారు వాటిని. ఇప్పటి వరకు ఆ కేసు పట్టించుకుంటలేదు. స్వర్ణకారులు అంటే పోలీసులకు ఎంత చిన్న చూపు, హ్యాబిచువల్ అఫెండర్ అని తెలుసు. వాడొచ్చి ఇట్లా ఏలు పెట్టి ఎవరిని చూపిస్తే వాళ్ళని తీసుకుపోయి స్వర్ణకారులను ఇబ్బంది పెట్టడం, లోపల పెట్టడం, ఇది చాలా దారుణం. నేను దాదాపుగా 6-7 ఇయర్స్ నుంచి ఈ విషయం పోలీసు వాళ్ళతో మాట్లాడుతున్నా. మా నిజామాబాద్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు. మా అప్పుడున్న ఎస్పీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారికి, అంతకుముందున్న వాళ్ళందరూ కూడా చెప్పి నేను స్వర్ణకారులను ఇబ్బంది పెట్టకండి దయచేసి, ఇది కరెక్ట్ కాదని చెప్పినాం. కానీ దొంగ బంగారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళక పాపం పని చేసుకుంటుంటారు. చాలా ఘోరం ఏంటంటే సైనైడ్ మింగుతారు. వాళ్ళ బాధలు అవమాన భారం తట్టుకోలేక చాలా దారుణంగా ఉంటుంది. ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఎట్లయితే ఇక్కడ మన బస్వాపూర్ దగ్గర బ్లాస్టింగ్తో ఇండ్లు పాడైనాయో అట్లనే ఇప్పుడు జియాపల్లి దగ్గరికి పోతున్నాం. ఆడ ఒక క్రషర్ ఉంది, దాంతో కూడా సేమ్ అదే పరిస్థితి అవుతుంది. ఇండ్లు డ్యామేజ్ అవుతున్నాయి. ఆ క్రషర్ నడిపేటటువంటి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మీరు సరైన మోతాదులో మందు పాత్రలు పెట్టండి అని చెప్తే పెట్టకుండా హెవీ లోడ్ పెట్టడంతో ఆ ఇండ్లన్నీ కూడా ఇబ్బంది అవుతున్నాయి. కాంపన్సేషన్ ఇచ్చేటటువంటి ఆలోచన కూడా చేయకుండా అహంకారపూరిత ధోరణితో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక ఆ తర్వాత నెక్స్ట్ పోచంపల్లి వెళ్తూ ఉన్నాం. పోచంపల్లి అంటే దాదాపుగా మొత్తం తెలంగాణలో, యావత్ తెలంగాణలో జియో ట్యాగ్ ఉన్నటువంటి మగ్గాలే 3500 ఉన్నాయి. అంటే అన్అఫీషియల్గా ఉండే మగ్గాలు అన్నీ కలిపితే 8500 నుంచి 9000 మంది చేనేత కార్మికులు ఉండేటటువంటి అత్యంత పెద్ద క్లస్టర్. ఇది లేటెస్ట్ కాదు, 1800 ఇయర్స్ నాకు తెలిసి 1820 నుంచో ఎప్పటి నుంచో చేనేత క్లస్టర్గా ఉన్నది ఈ మొత్తం ప్రాంతం కూడా. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే సంవత్సరానికి 24,000 రూపాయలు ఇస్తామని చెప్పిందో అది ఇవ్వకుండా ఎగబెట్టేసింది కంప్లీట్గా. దాన్ని చేనేత భరోసా అని పేరు పెట్టిరు, ఇవ్వకుండా ఎగబెట్టేసింది. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి బీసీ రుణాలను చేనేత కార్మికులకు మాఫ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు అది కూడా చేస్తలేరు. ఆ 1,00,000 రూపాయలకు మళ్ళీ అధికారులు వచ్చి సతాయిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. సో మొత్తానికి చేనేత కార్మికుల విషయంలో అనేక మాటలు తప్పిరు. మేమందరం ప్రెషర్ పెడితే 50 కోట్ల రూపాయలు విడుదల చేసేది ఉండే మొన్న 33 కోట్లు రిలీజ్ చేస్తున్నామని ఆర్డర్ ఇచ్చారు. కానీ ₹1 కూడా ఇంతవరకు పైసలు రాలేదు. సో ఏదైతే ఆ పెండింగ్ 15 crores కలిపి 50 crores మీరు చేయాల్సిన రుణమాఫీ చేనేత కార్మికులది చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను.